ఏంటంటే నేను చదువు ఎంఎస్సి భారత ఎలక్ట్రానిక్ లిమిటెడ్లో పూణేలో వృత్తిరీత్యా ప్రభుత్వ రక్షణ రంగస్థలంలో ఇతను సంస్థలో మేనేజర్గా వృత్తి చేస్తున్నాడు. ఇప్పటి వరకు నేను రాసిన రచనలు ఏంటంటే ముద్రితం జరిగిన రచనలు. ఒకటి ప్రేరణ 2008లో, నవవధు ప్రేమ కథ మొదటి భాగము 2022లో, కేయాది వారియర్ 2022లో, నాలుగవది కుయిలి ఓ ధీరవనిత, అది ప్రస్తుతం మన వేదిక మీద ఈరోజు ఆవిష్కరిస్తున్నటువంటి పుస్తకం నవల. ఇంకా తను రాసి ఇంతవరకు ముద్రితం కాని పుస్తకాలు ఏమైనా ఉన్నాయంటే అవి ఆవిరవుతున్న అమ్మ, అంతర్మథనం, నగ్న శత్రువులు, ఎడారి నావ, దారి చూపిన పాఠశాలి, నగ్నపాదాలు, అర్ధాంగి మనసు, శ్రీవారి పరిణయం, కుయిలి అంటే ఈరోజు జరుగుతుంది, ఇన్సెస్టర్, నవవధువు ప్రేమ కథ 2వ భాగం, నవవధువు ప్రేమ కథ 3వ భాగం, రేపటి యోధులు, గురి చెదిరిన గురువు, ఇలాంటి ఎన్నో నవలలు తాను రాస్తూ ఉన్నాడు. నిజంగా వారికి సభాముఖంగా అందరూ నవలలే కాకుండా తను కథకుడు కూడా మంచి కథలు కూడా తను 100కు పైగా కథలు ఇప్పటివరకు రాశారు. అందులో చాలా పేరు పొందినటువంటి కొన్ని కథలు జాగృతి, సహరి, దిక్సూచి, మనోహరం, ఇలాంటి కథలన్నీ కూడా పలు పత్రికల్లో కూడా ప్రచురితం జరగబడ్డాయి. కవితలు దాదాపు 150 పైన తాను కవితల్ని కూడా రాశారు. కొన్ని ప్రస్తుత పత్రికల్లో కూడా ఎన్నో ప్రచురింపబడ్డాయి. నాటకాలలో సుప్రసిద్ధమైనవి తాను రాసిన నాటకాలలో కాకోలు, సెన్సిపోతున్న సంస్కృతి, ఆ యాస మాండలికంలో కూడా రాశారు. సామాజిక మాధ్యమాల్లో రచనలు, ప్రతి లిపి, స్టోరీ మిర్రర్, ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి రచనలను తాను చేస్తూ ఇంకా తన కళాన్ని కొనసాగిస్తూ ఈరోజు మనందరి ముందు మన సమక్షంలో కుయిలి అనేటువంటి నవలను ఆవిష్కరించడానికి వచ్చారు. వారందరికీ అనుభవం అంతా కూడా నా వయసు ఉండకపోవచ్చు, కాబట్టి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను పూణే వచ్చి దాదాపు 14 సంవత్సరాలు అయింది. రచన ప్రస్థానం ఎప్పుడంటే నేను 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మొదలైంది. అయితే దాని తర్వాత 2015 తర్వాత నేను రాయడం మానేశాను. ఎందుకంటే ఉద్యోగం వచ్చింది, అన్ని అవసరాలు తీరుతున్నాయి, సమాజంలో జరుగుతున్న సంఘటనల పట్ల స్పందించే గుణం కూడా పోయింది, నాలో ఉన్న ఆలోచనలు కూడా సంఘర్షణ గురవ్వట్లేదు. కాబట్టి రాయడం మానేశాను. అది ఎందుకో నాకు చాలా బాధ అనిపించింది. రాయాలన్న ఆలోచన ఉంది కానీ రాయట్లేదు. తర్వాత కరోనా పుణ్యమా అని చెప్పేసి అప్పుడు పూణేలోనే 2-3 నెలలు లాక్డౌన్లో ఉండాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ రాయడం మొదలుపెట్టాను. అయితే కొన్ని నవలలు అయితే నేను 15 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి మధ్యలో ఆపేసినవి ఉన్నాయి, అలాగే ఉండిపోయాయి. వాటిని చూసిన ప్రతిసారి చాలా బాధ అనిపించేది. ఎందుకు మనలో ఒక తెలివి ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు స్పందించట్లేదని. ఇది రచయితగా నేను సమాజానికి చేసిన పెద్ద ద్రోహం అని నమ్ముతున్నాను. ఇంతకు మించిన ద్రోహం ఒక
సమాజంలో బ్రతికే మనిషి చేయకపోవచ్చు. అయితే ఈ తెలుగు సంఘం పుణ్యమా అని చెప్పేసి నేను యాక్చువల్గా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. నేను తెలుగు కూడా మర్చిపోయాను యాక్చువల్గా. ఆఫీస్లో తెలుగు అవసరం లేదు, ఇంగ్లీష్ లేకపోతే హిందీ, చాలామంది మరాఠీ మాట్లాడతారు కాబట్టి భాషతో అవసరం లేదు ఇక్కడ కమ్యూనికేట్ చేయడానికి. నేను తెలుగులో చాలా పదాలు మర్చిపోయాను, అసలు తెలుగు మాట్లాడమే మర్చిపోయాను దాదాపుగా. మళ్ళీ రాయగలను కానీ మాట్లాడలేను. తర్వాత ఏమేంటంటే రవీనా మేడం ఒకసారి లాస్ట్ టైం కేఆది వారియర్ అని చెప్పేసి తెలుగు సంఘంలో ఎవరో ఇచ్చేస్తే లింక్ పంపించాను, వాళ్ళు ఆహ్వానించారు కానీ నేను వెళ్ళలేకపోయాను సార్. కానీ ఎందుకో ఈసారి ఖచ్చితంగా రావాలని అనుకున్నాను. రవీందర్ సార్, మురళి సార్ నంబర్ ఇచ్చారు, వెంటనే సార్ని కాంటాక్ట్ అయ్యాను. సారు సానుకూలంగా స్పందించడంతో నేను ధైర్యంగా రాగలిగాను. నన్ను ఇక్కడ వరకు వచ్చేటట్టు చేసినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు. అయితే పుస్తకం దేనికోసం అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు. శ్రీవారి చేతిలో ఆడవాళ్ళు, శ్రీమంతుల చేతిలో అమాయకులు ఎప్పటికీ ఏదో ఒక అణచివేత గురవుతూనే ఉంటారు. కుహిలి అనేటటువంటి ఒక ఎవరైతే ఉన్నారో అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి ఆత్మాహుతి చేసుకొని చనిపోయినటువంటి మొట్టమొదటి ఒక కమాండర్, ఆర్మీ కమాండర్. ఇది తమిళనాడులో జరిగినటువంటి ఒక సంఘటన. ఆ సంఘటన ఆధారంగా చేసుకొని సమాజంలో నేటి మహిళ ఎలా ఉండాలి, ఎలాంటి పోరాట తత్వం కలిగి ఉండాలి అన్నదే ఈ కథనం. మహారాష్ట్రలో జరిగినటువంటి ఒక వాస్తవ సంఘటన ఆధారంగా దాన్ని ఆధారంగా తీసుకొని రాసినటువంటిది కుహిలి అనే కథ. అయితే సమాజంలో ఆడవాళ్ళు కనుక సంతోషంగా లేకపోతే వాళ్ళు పిల్లల్ని సరిగ్గా పెంచలేరు, ఆ ప్రెషర్లో, ఆ ఒత్తిడి కారణంగా. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే భావి తరాలు మంచిగా ఉండలేవు. భావి తరాలు మంచిగా లేనప్పుడు దేశం కూడా బాగుండదు. కాబట్టి దేశం బాగుపడాలన్నా, దేశం భద్రంగా ఉండాలన్నా భాష అన్నదే ముఖ్యం. కాబట్టి మన టెక్నికల్ డాక్యుమెంట్స్ అయినా మనకు సంబంధించిన హిందీలోనే మనం ఇప్పుడు రాయడం మొదలు పెట్టాం. ఎందుకంటే వేరే దేశాలు వాటిని కొట్టేయకుండా ఉండడానికి. దేశం బాగుపడాలన్నా, మన తెలుగు భాష బ్రతకాలన్నా కూడా సాహిత్యం కూడా చాలా అవసరం. కాబట్టి ఆ బాధ్యతతోటే నేను మళ్ళా రాయడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి మీరందరూ నాకు తోడ్పాటు అందించినందుకు సారీ, నేను ఎక్కువ సమయం తీసుకుంటున్నాను, నన్ను క్షమించాలి. ఇంతకాలం నేను రాయడం మర్చిపోయినందుకు. ఇప్పుడు మళ్ళీ కొత్త పదాలు తెలుగు రాయడం నేను నేర్చుకుంటా, అంటే రాయడం వచ్చు, తెలుగు పదాలు మర్చిపోయాను. ఆ తెలుగు మళ్ళీ నేను నేర్చుకుంటున్నాను. కాబట్టి ఏమైనా పుస్తకంలో కానీ ఇంకెక్కడైనా మ్యాక్సిమం ఇంగ్లీష్ పదాలు ఏవి వాడకుండా ప్రయత్నించాను. మ్యాక్సిమం తెలుగు పదాలు వాడడానికి ప్రయత్నం చేశాను, ఇంకా రాస్తున్నాను. మీకు అందరికీ కృతజ్ఞతలు. అదే తెలుగు అబ్బాయి, తెలంగాణ అబ్బాయివి తెలుగు మర్చిపోయినట్టు ఎట్లా నడుతుంది? నువ్వు నడమంతర నచ్చినావు, పుట్టి పెరిగింది నేను ఇక్కడ ముంబైలో. కానీ నేను ఎవరితో ఫోన్ లో మాట్లాడితే ఇంత తెలుగు చక్కగా మాట్లాడుతుంటే అభిమానం, ప్రేమ, మన భాష మీద మనకు ప్రేమ ఉండాలి. మళ్ళా ఏ వేదిక పైన కూడా నేను మర్చిపోయిన అనద్దు, నేర్చుకో. ఇప్పుడు